నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే హై ఎమోషన్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని ట్రీట్ చేశారు. సునీల్ బల్సు, అశోక్ వర్ధన్ ముప్పావ నిర్మాతలు. నందమూరి కళ్యాణరామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోకవర్ధన్ మొప్ప, సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18 శుక్రవారం రోజున థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కథపరంగా వెళ్తే అర్జున్ తండ్రిని కొందరు చంపేస్తారు. వారిపై పగతో రగిలిపోయి చంపేయాలని ప్లాన్ చేస్తాడు అర్జున్. కానీ తల్లి వైజయంతి విజయశాంతి పోలీస్ ఆఫీసర్ కావడంతో చట్ట ప్రకారం వెళ్దామనుకుంటుంది. అనంతరం ఐపీఎస్ రాసి పోస్టింగ్ టైంలో తల్లిపై కొందరు దుండగులు అటాక్ చేస్తారు. అది తెలిసిన అర్జున్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ. సమీక్ష పరంగా వెళ్తే తెలుగులో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి, కానీ విజయశాంతి పాత్రలో కొత్తగా అనిపించింది. ఆమె ఈ సినిమాకు అసెట్ అని చెప్పవచ్చు. ఇక కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్స్ ఉన్న హింస ఎక్కువగా ఉంది. సంగీత పరంగా పాటలు ఓకే, సినిమా ఆటోగ్రఫీ బాగుంది. కానీ దర్శకుడు కొత్త కోణంలో తీసే ప్రయత్నంలో కాస్త తడబడ్డాడు అనే చెప్పాలి. నటనాపరంగా అందరూ బాగానే చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓన్ రిలీజ్ చేశారు. అయితే దర్శకుడు మరింత మెరుగ్గా తీసి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది. సంభాషణలు మామూలుగా ఉన్నాయి. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఓకే అని చెప్పవచ్చు. రేటింగ్ పరంగా చూస్తే 5కు 3 మార్కులు వేసేస్తున్నారు విశ్లేషకులు.